సూర్యాపేట జిల్లాలో లింగమంతుల స్వామిని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దర్శనం చేసుకోవడం జరిగింది. భారీ కాన్వాయ్తో కూడా అటు ఆలేరు, నకెరికల్, మిర్యాలగూడ ఎమ్మెల్యేలంతా కూడా పాల్గొనడం జరిగింది. మొట్టమొదటిసారిగా చాలా రోజుల తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. యాదవుల ఆరాధ్య దైవం కావడంతో పెద్ద ఎత్తున జాతరకు రావడం జరిగింది, మొక్కుకోవడం జరిగింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మనతో ఉన్నారు. సార్, ఇవాళ చూసినట్లయితే పెద్ద ఎత్తున చాలా రోజుల తర్వాత కూడా సూర్యాపేట గడ్డపై అడుగు పెట్టడం జరిగింది. ఇది ఒక రెండో అతిపెద్ద జాతర అని చెప్పవచ్చు. ఎలా ఉంది సార్ ఇక్కడ? నేను సూర్యాపేట అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి దురాజపల్లి, అది కూడా ఇది తెలంగాణ ప్రాంతంలో సమ్మక్క సారక్క తర్వాత అదే స్థాయిలో లక్షలాది 40-50 లక్షల మంది దర్శించుకునే లింగవంతుల స్వామి జాతరకు రావడం అదృష్టం. గతంలో ఎన్నోసార్లు రావడం జరిగింది. అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు కూడా రావడం జరిగింది. ఈరోజు తెలంగాణలోనే సమ్మక్క సారక్క తర్వాత అన్ని లక్షల మంది వస్తారు. కానీ ఈరోజు ఇక్కడ వచ్చి లింగవంతుల స్వామిని, చౌడమ్మ తల్లిని, ఇంకా వీరిని కోరిన కోరికలు కోరితే తీర్చేవాడుగా ప్రజలలో బాగా నమ్మకం. ఇంకా యాదవులుగానే కాదు, అన్ని కులాల వారు వస్తారు, యాదవులు కూడా ఎక్కువ వస్తారు. గతంలో పురాణాల్లో చెప్పేది, యాదవులు ఒక మహిళ ఈ మెట్లెక్కి దర్శనానికి వస్తున్నప్పుడు ప్రసవిస్తుండగా మరణించినప్పుడు జరిగిన సంఘటనతో ఈ గ్రామం వెలిసింది. ఆ గ్రామం పేరే దురాజపల్లి అని చెప్పి మనం పురాణాలలో చెప్పుకున్నాం గతంలో. అలాంటి దురాజపల్లి జాతరలో మన నల్గొండ జిల్లా ఉండడం, ఈరోజు భక్తులకు విధంగా ఈరోజు కోరిన కోరికలు తీర్చే విధంగా మరొకసారి లింగవంతుల స్వామిని, చౌడమ్మ తల్లిని, అలాగే మన ఎలమంచమ్మ తల్లిని ఒకటే కోరుతున్నాం. 10 సంవత్సరాల తర్వాత ప్రజలకు స్వతంత్రం వచ్చి ప్రజాపాలన వచ్చింది. 10 ఏళ్ళు ఒక పేదవాడు ఇల్లు కట్టుకోలేదు, ఒక పేదవాడు ఉద్యోగం లేదు. ఈరోజు మనం ఆ విధంగా ఎన్నో కష్టాలు పడ్డాం, కొట్లాడి ప్రాణాలు అర్పించి తెలంగాణ తెచ్చుకుంటే అది ఒక కుటుంబం పాలైన తప్ప ఎవరు బాగుపడలే. ఒక్క ఇళ్ళన్నా కట్టిందా చెప్పండి? అందుకనే నల్గొండ జిల్లా ప్రజలు దాదాపు 12 స్థానాలు, ఒక సూర్యాపేట ఒక 1000-2000తో ఓడిపోయింది. అది కూడా దోచుకున్న డబ్బుతోని, ఇసుక డబ్బుతోని, మద్యం డబ్బుతోని గెలిచింది తప్ప ప్రజలు ఓటేస్తే గెలిచింది కాదు. అలాంటి జిల్లాలో 55-60 వేల మెజార్టీతో 11 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు గెలిచి కుక్కగా ఉన్నట్టు వాళ్ళకు ఒక దెబ్బ నల్గొండ ప్రజల పౌరుషం ఏందో టీఆర్ఎస్ చూపించింది. అందుకే మేము ఒకటే కారణం కట్టుకున్నాం, అయిపోయింది టీఆర్ఎస్ పని నల్గొండ జిల్లాలో లేదు. రేపు వచ్చే స్థానిక సంస్థల్లో 3 జిల్లా పరిషత్ చైర్మన్లు, ఎంపీటీసీలు, మున్సిపాలిటీలు అన్నీ కూడా కాంగ్రెసే గెలుచుకుంటాం. స్వామివారిని ప్రార్థించేది ఒకటే, మా నల్గొండ జిల్లాతో పాటు తెలంగాణ ప్రజలు సౌఖ్యంగా ఉండే విధంగా, సకాలంలో వర్షాలు కురుస్తూ రైతులందరూ బాగుండే విధంగా, వాళ్ళ కుటుంబాలు బాగుండే విధంగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ, మేము ఎప్పుడో 70% పూర్తి చేసిన సొరంగం పూర్తి చేయలే, బ్రాహ్మణ వెలువలో పూర్తి చేయలే, శ్రీరామ్ సాగర్ కాలువలకు తీసి తుంగతుర్తి సూర్యాపేటకు నీళ్ళు ఇయ్యలే, గన్నమల్ల ఆలేరు చేయలే. ఆ పాపం తగిలే ఆ కుటుంబం జైలు పాలయ్యింది, వాళ్ళ ఆ పార్టీ నాశనం అయ్యింది. అందుకని ఇవాళ నల్గొండని బంగారు కొండగా చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, నేను కానీ 2 ముఖ్యమైన శాఖలు, R&B శాఖలు, ఇప్పుడే మా సర్వత్వం కానీ, మా రమేష్ కానీ, మా వీరారెడ్డి కానీ, మా నాయకులందరూ, మా చైర్మన్ గారు, గుట్ట చైర్మన్ గారు అందరూ కోరుకున్నారు. మాకు పెద్దవాళ్ళు ఎక్కాలంటే ఇబ్బంది ఉంది సార్, ఘాట్ రోడ్ వేయాలంటే రోడ్లు వేసేది R&B మినిస్టరే నేనే కదా. వెంటనే 2 నెలల్లోనే 50 కోట్లు కానీ, 60 కోట్లు కానీ, 70 కోట్లు కానీ మంజూరు చేపించి ఘాట్ రోడ్తో పాటు పైన 4-5 గెస్ట్ రూమ్లు కట్టి, బాత్రూమ్లు కట్టించి ఒక 1 ఇయర్ లోపే, ఇది 2 ఏళ్ళకు ఒకసారి జాతర వస్తున్నప్పుడు లక్షల మంది వస్తారు. మామూలుగా కూడా దర్శనానికి వస్తారు, నిద్ర చేస్తానికి వస్తారు. కాబట్టి వారి కోరిక మేరకు ప్రజల సౌకర్యం కోసం, భక్తులకు ఇబ్బంది లేకుండా ఇక్కడ ఘాట్ రోడ్ నిర్మాణం కూడా 2 నెలల్లోనే టెండర్ ప్రక్రియ పూర్తి చేసి స్టార్ట్ చేస్తాం. ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం. ఎవరేం చెప్పినా నల్గొండ గతంలో కాళేశ్వరం జలాలు అందేది ఇక్కడ పూర్తిగా, ఇప్పుడు పంటలు ఎండిపోతున్నా కానీ మంత్రులు పట్టించుకోవట్లేదని నిన్న కవిత ఇక్కడే బోనమెత్తి కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. 10 ఏళ్ళ తర్వాత కవిత 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటే ఆస్ట్రేలియాలో, అమెరికాలో, లండన్లో బతుకమ్మ ఆడింది, బోనాలు ఎత్తుకుంది. మరి ఎందుకు అప్పుడు దురాజపల్లి జ్ఞాపకం రాలేదు? దురాజపల్లి వచ్చి బోనం ఎత్తుకోవచ్చు కదా.
ఇవాళ పదవి పోయినాక దురాధిపల్లి జ్ఞాపకం వచ్చింది, అది జైలుకి పోయినా జ్ఞాపకం వచ్చిందా? మాకేం చెప్పేది ఏం లేదు. ఆ రోజు దామోదర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండి రక్త తర్పణం చేసిన తర్వాతనే రాజశేఖర రెడ్డి గారు ఆ కాలువలు తీపిచ్చి తుంగతుర్తికి ఈడదాకా నీళ్ళు వచ్చినాయి. మొన్న ఒక్కసారి నీళ్ళు వదిలిపెట్టిండు. ఈలోడ ఆ శ్రీశైలం మేడిగడ్డ రిజర్వాయర్ కూలిపోతుందని చెప్పి 3 డ్యాములలో నీళ్ళు ఆపలే. 3 డ్యాముల నీళ్లు కిందికి వదిలిపెట్టాం. ఆ 7 లక్షల కోట్లలో 2 లక్షల కోట్లు కాళేశ్వరం దోసుకున్నారు. ఆ నీళ్లు వాడకుండా మా పాత ప్రాజెక్టులతోనే 1,52,00,000 టన్నుల ధాన్యాన్ని పండించి అందులో 70% ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇచ్చిన చరిత్ర మాది. వాళ్ళు మా గురించి మాట్లాడేదా? నువ్వు అట్లా నల్గొండ బాగు చేసి ఉంటే 11 సీట్లలో డిపాజిట్ ఎందుకు పోతుంది? 2 పార్లమెంట్ సీట్లల్లో ఒక నల్గొండ పార్లమెంట్ ఇది ఏకంగా దక్షిణ భారతంలోనే హైయెస్ట్ మెజార్టీ. భువనగిరి 4,00,000 లక్షల మెజార్టీ. నువ్వు ఒక్క మంచి పని చేస్తే అంత ఘోరంగా మనం ఓడిపోతారా? ఇది ఒక్కటి ఆలోచించుకో జగదీశ్వర్ రెడ్డి. నీకు తలకాయ కిందికి లేవడితే పైకి లేవట రాదు. నన్ను చూడాలంటే ఇట్లా చూడాలి. ఆయనకు నీకు మనసులో చూసే ఓపిక లేదు. ఎంతసేపు డబ్బు కావాలి. అయినా కానీ ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ గెలిపించారు. 2 లక్షల రుణమాఫీ అన్నాం. 21,000 మందికి 21,000 రూపాయలు 25 లక్షల మందికి చేసినాం. నువ్వు లక్షన్నోనివి 1,06 ముక్కలు చేసి ఏదైతే బ్యాంకు వడ్డీకే సరిపోయింది. నీ ముఖానికి ఎప్పుడైనా 2 లక్షల రుణమాఫీ చేసినావా? డబ్బు లేకుండా సగం మందికి చేసినాం. నీళ్ళలో త్వరలో చేయబోతున్నాం. అంటే కృష్ణా జిల్లాలని అక్రమంగా తరలించుకుపోతున్నా మంత్రులు మాట్లాడలేదని పదే పదే హరీష్ రావు వ్యాఖ్యలు చేస్తున్నారు. జగన్ని ప్రగతి భవన్ పిలిపించి జగన్మోహన్ రెడ్డికి బిర్యానీ పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషను మచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ పోతిరెడ్డిపాలెం 8,000 క్యూసెక్లు తీసుకుపోవడానికి ఒకవైపు బిర్యానీ జగన్మోహన్ రెడ్డి బిర్యానీ పెట్టుకుంటా శ్రీశైలం సాగర్ని అప్పచెప్పిందే కేసీఆర్. ఇంకా బుద్ధి లేకుండా కేసీఆర్ మాట్లాడుతూ కవిత మాట్లాడితే మీరు ఆ పని చేస్తే ఇవాళ మీరు ఎందుకు ఓడిపోతారు? అట్లా ఇవాళ మీరు ఆ పని చేసి జగన్కు మీరు అమ్ముడు పోకపోతే జగన్ కింద నల్గొండ జిల్లా కృష్ణా నీళ్ళను తాకట్టు పెట్టినందుకే కదా అంత ఘోరంగా ఓడిపోయింది. ఇవాళ మేము ఫైట్ చేస్తున్నాం. సొరంగం పని మొదలు పెట్టించినాం. ముఖ్యమంత్రి గారు అమెరికా పంపించిండు. ఆ సొరంగం వచ్చింది. టనల్ బోరింగ్ మిషన్ ఒక మిషన్ వచ్చింది, ఇంకోటి వస్తున్నది. సీఎం సొంత జిల్లాలో నిన్న ఆమనగల్లులో రైతు నిరసన దీక్ష చేస్తూ కేటీఆర్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రియల్ ఎస్టేట్ తప్ప కూడా తెలంగాణ స్టేట్ను పట్టించుకోవట్లేదు. 1,000 కోట్ల భూములు కూడా ఆక్రమించుకుంటున్నారు వారి కుటుంబ సభ్యులను కూడా. కేటీఆర్ గారు రాజకీయాల్లో చిన్న బచ్చాగాడు. జడ్పీటీసీగా రాజకీయ ప్రవేశం చేసిన రేవంత్ రెడ్డి గారు జడ్పీటీసీగా ఎమ్మెల్సీ అయినప్పుడు ఆయన అమెరికాలో ఉన్నాడు. నేను 3వసారి ఎమ్మెల్యే అయి మినిస్టర్ ఉన్నప్పుడు అమెరికాలో ఉన్నాడు. ఆ పిల్లగాని మాటలకు సమాధానం చెప్తే నాకు కూడా ఇన్సల్టే. కేసీఆర్ మాట్లాడితే కేసీఆర్ ని మీరు పదే పదే రారా అంటున్నారు. ఇవాళ మొత్తం కూడా అతను భవన్కి వస్తున్నాడు. మొత్తం కేసీఆర్ నిజాం హాస్పిటల్ ఇంజక్షన్ తీసుకొని దీక్ష చేస్తే 3 ఏళ్ళ మంత్రి పదవి వదిలిపెట్టి గడియారం కాడ నడి రోడ్డు మీద పండుకుంటే కిరణ్ కుమార్ రెడ్డి డాక్టర్ల మమ్మీ ఉస్మానియాకి వెళ్ళి రిపోర్ట్లు ఉన్నాయి. ఆ పిల్లగాడు చచ్చిపోతాడు, మీరు వెంటనే అరెస్ట్ చేయండి అని చెప్పి నేను పదవి వదిలిపెట్టుకున్నా. కేసీఆర్ ఏమో రిజైన్ చేయాలి, బై ఎలక్షన్ రావాలి, కలెక్షన్ చేయాలి ఆందోళన దగ్గర. అసలు కొట్లాడింది తెలంగాణ కాంగ్రెస్. తెలంగాణ నాయకులతోనే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. సకల జనులతోనే తెలంగాణ వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేసీఆర్ కుటుంబం ఏమీ లేదు. సావు నోట్ల తలకాయ పెట్టిన దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని మోసం చేసి 10 ఏళ్లలో లక్షల కోట్లు దోసుకొని ఇలా జైల్లో పాలవుతుండు. అదొక్కటే ఉదాహరణ. పదే మంత్రి కోమటిరెడ్డి కేసీఆర్ ని బయటికి రా అంటున్నారు. ఇవాళ ఆయన తెలంగాణ భవన్కి వస్తుండు. భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించుకుంటున్నారు. లక్షలాది మందితో ఒక సభ పెట్టాలి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి కార్యాచరణ చేస్తా అని కూడా కేసీఆర్ చెప్తున్నారు. మన కేటీఆర్ కూడా నల్గొండలో సభ పెడతా అంటే పెట్టిండు. పెడితే మేము సభ పెడితే పల్లీలు అమ్ముకుంటారు ఎంతమంది వస్తుంటే అంతమంది వచ్చిండు. కేసీఆర్ ఛాలెంజ్ చేస్తున్నా, నీ దీక్ష మంచిదా? నీ దీక్ష తెలంగాణ కోసం నువ్వు కొట్లాడిన దీక్ష కరెక్టా? నాదేనా? నా పదవి నువ్వు ఎస్ఎల్బిసి సొరంగం ఎందుకు పూర్తి చేయలే? బ్రాహ్మణ వేలేమని ఎందుకు చూడే? తుంగతి శ్రీరామ్ సాగర్ ఎందుకు పూర్తి చేయలే? దానికి సమాధానం చెప్పాలి. అందుకే నల్గొండలో చిత్తుగా డిపాజిట్లు పోగొట్టిన అన్ని సీట్లల్లో. అందుకని నల్గొండ గురించి కానీ తెలంగాణ గురించి మాట్లాడే హక్కు లేదు. ఆయన 4 గొర్రె పిల్లలు ఇచ్చి
చేప పిల్లలు ఏంగి కోట్ల రూపాయలు వాళ్ళు దోసుకొని ఇవాళ ప్రజలని చేప పిల్లలకు మేక పిల్లలకే పరిమితం చేసిండు. కానీ ఉద్యోగాల గురించి పట్టించుకోలే. ఇలా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెడుతున్నాం. స్కిల్ డెవలప్మెంట్ కాదు, 1,78,000 కోట్ల అగ్రిమెంట్లో ఒక అమెజాన్ కంపెనీ ఆదిపట్లలో 60,000 కోట్లతోని ఇలా పని ప్రారంభించిండు. 10 ఏళ్ళు వదిలిండి కదా కేటీఆర్, ఒక్క కంపెనీ తేలే. నేను ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు కంపెనీ తప్ప ఆయన కంపెనీ తేలే. కేటీఆర్ హరీష్ గావు మాకు లెక్కతో సమానం లేదు. మేము వాళ్ళని లెక్కల్లోకి తీసుకోము. మీరు రోడ్ల మీద వరకు ఎంత వదిలినా మీ నాయన నమ్మను. దళితుని ముఖ్యమంత్రి తల తీసుకుంటానన్నాడు కదా, ఆ తల ఏదో ఫస్ట్ అడుగుతాం, అప్పుడు తెలుసుకుంటాం ఆయనతో. రైట్, చూడొచ్చు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా ఘాటైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. బీఆర్ఎస్ కు కాంగ్రెస్ గురించి మాట్లాడే అర్హత లేదని చెప్తున్నారు. అదేవిధంగా పదే పదే నిన్న కవిత కానీ ఇక్కడికి వచ్చి కూడా ఈ ప్రాంత పూర్తిగా ఎండిపోతుంది, అదేవిధంగా పంటలకు నీరందించలేకపోతున్నారు అటువంటి చేసినటువంటి వ్యాఖ్యల్ని కూడా పూర్తిగా ఖండించడం జరిగింది. అదేవిధంగా కృష్ణా జిల్లాలను తరలించకపోతున్నారనేది పూర్తిగా అవాస్తవం అని, అదేవిధంగా కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారు, భవిష్యత్ కార్యాచరణ రచిస్తున్నాడు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టాలని రచిస్తున్నారన్న ప్రణాళిక కూడా బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తే లేదని కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారు. రవితో రమేష్, బిగ్ టీవీ, సూర్యాపేట.